మీడియా సంస్థల ద్వారానే ఉంటాయి కాబట్టి ఆ ప్రైవేట్ మీడియా సంస్థలకు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ డ్యూరింగ్ ద ఎలక్షన్ పీరియడ్ అది మీకు బాగా తెలుసు కాబట్టి ఆ సూచనలను అనుసరించి అటువంటివి ప్రసారం చేశారా అన్న విషయాలు కూడా వారు పరిశీలన చేస్తారు. ఈ 2 కమిటీలు పరిశీలన చేసి మాకు రికమెండేషన్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా మా దగ్గర నుంచి చర్యలు అనేవి సూచనలు అనేవి అలాగే దానికి తగు మోతాదుగా మేము క్లియరెన్స్ అనేవి కూడా మేము ప్రతిదినం మేము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అనుమతి అన్నది అండి ఎంసీసీ ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది. అంటే అవర్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ లిమిటెడ్ టు ఏరియాస్ వేర్ ది ఎలక్షన్ ఈజ్ అనౌన్స్డ్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్ చేశారు ఆదివారం రోజున, which is going to be telecast all over urban and rural Telangana areas లో కూడా. అయితే నేను చెప్పాలి. సో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మాకు ప్రపోజల్ తీసుకొని వచ్చారు. దాంట్లో వాళ్ళు ఏదో సింపుల్ గా అన్నారు, మీరు అన్న విషయమే, ఇది మేము రెగ్యులర్ గా చేస్తున్నటువంటి కార్యక్రమం, దీంట్లో ఓటర్స్ ఎటువంటి ఇండ్యూస్మెంట్ కూడా మేము ఇవ్వము, ఈ యొక్క కార్యక్రమానికి మీరు క్లియరెన్స్ ఇవ్వండి అని. ఎందుకు అంటే అది రూరల్ ఏరియాస్ లో కూడా ప్రసారం ఉంటుందని చెప్పి. సో అదే విధంగా ఎంసీసీ కోడ్ అనుసరించి మేము వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. తప్పితే దాంట్లో పర్మిషన్ అట్లా ఉండదండి. అది మీటింగ్లకు పర్మిషన్ అనేది ఇచ్చేది పోలీసులే ఉంటాయి. ఎంసీసీ కోడ్ను అనుసరించి ఓటర్స్ కి ఇండ్యూస్మెంట్ లేకుండా కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా మేము సూచనలు అనేవి ఇస్తాం. అవి అడిగిన వాళ్ళకి తప్పకుండా ఆ సూచనలు ఏమేమి ఉంటాయి, కోడ్ లో ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు చేయకూడదు, ఆల్ ద డూస్ అండ్ డోంట్స్ ని మేము తెలియజేయడం అనేది జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ గురించి తెలుసుకుందామండి. నేను కూడా మీతో పాటు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ వెబ్ కాస్టింగ్. ఆ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, ప్లీజ్ కమ్, కొంచెం అది డెమాన్స్ట్రేషన్ ఇస్తావా? ఆయన హీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ మచ్ బెటర్, బికాస్ మీ అందరి సమక్షంలోకి నేను కూడా దాని గురించి తెలుసుకుందామని వెయిటింగ్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వెబ్ కాస్టింగ్. మేడం ఇంకొక చిన్న క్వశ్చన్ మేడం, ఇప్పుడు డిజిటల్ క్యాంపెయిన్ చేశారు ఈ టైం నిన్న ఆల్రెడీ పబ్లిక్ కదా, మీరు నాకు రాసిస్తే నేను పరిశీలన చేసి చెప్తాను మేడం. మేడం ఇంకొక క్వశ్చన్ మేడం, ఇప్పుడు ఎవరికైనా నోటీస్ చేసి ఇష్యూ చేస్తారా మేడం? ఏమైనా పొలిటికల్ పార్టీ కానీ మీరు అంతా వినపడలేదా? నోటీస్ చేసి ఎంసీసీ కోడ్ వైలేషన్ నోటీస్ మీ తరపున నేను ఎవరికి ఎంసీసీలో డూస్ అండ్ డోంట్స్ ఒక సూచనలు చేయడానికి మేము ఉన్నాం. అటువంటి సూచనలు ఎవరైనా పాటిస్తున్నారా, పాటించటం లేదా అని చేయడానికి మనకు స్టేట్ లెవెల్ కమిటీస్ 2 ఉన్నాయి. అవి చాలా కొంచెం ఘర్షణకు దారితీసే విధంగా ఉన్నాయంటే మన ఏడీజీపీ గారి యొక్క ఆదేశాలను అనుసరించి కూడా దాంట్లో చర్యలు అనేవి ఉంటాయి. అవి ఏమైనాయి, చర్యలు తీసుకోవడానికి అవి దారి తీసినాయా అన్న రిపోర్టును బట్టి తదుపరి చర్యలు అనేవి మీకు తెలిసిన విషయాలు. బట్ వాట్ వీ హ్యావ్ డన్ దిస్ టైమ్ ఇస్ ఏకగ్రీవాలు అనేది ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా విత్డ్రావల్ చేసే క్యాండిడేట్ నుండి కూడా మాకు ఎటువంటి ప్రలోభాలు అందలేదు, మేము స్వచ్ఛందంగానే విత్డ్రా చేసుకుంటున్నాము అన్న డిక్లరేషన్ ఒకటి తీసుకున్నాం. డిక్లరేషన్ అనగానే అందరికీ తెలుసు ఇట్ ఈస్ అ సైన్డ్ డిక్లరేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం 4 సార్లు ఆలోచించుకొని లాయర్లను కన్సల్ట్ చేసి సైన్ చేశారు అని నాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు. సిమిలర్లీ సింగిల్ నామినేషన్ ఉన్న చోట కూడా అక్కడ అదే విధమైన డిక్లరేషన్, నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు, నేను ఎవరిని ఇండ్యూస్ చేయలేదు, ఎటువంటి బెదిరింపులకు పాల్గొని ఎవరిని విత్డ్రా చేసుకోలేదు అన్న ఒక డిక్లరేషన్ మేము తీసుకున్నాం. ఈ 2 చేయడానికంటే ముందు ఏం చేసామంటే అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా ఒక సెల్ అనేది ఏర్పాటు చేసాం. ఎక్కడైతే ఇండ్యూస్మెంట్ టు ద ఓటర్స్ అనేది ఉంటుందో అటువంటి ఇండ్యూస్మెంట్ ఒక న్యూస్ ఎక్కడ ఏ విధంగా వచ్చినా, వాట్సాప్ లో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, న్యూస్ పేపర్ లో వచ్చినా, ఇన్ రైటింగ్ మాకు తెలియజేసినా కూడా వెంటనే ఈ సెల్ ని యాక్టివేట్ చేసి రిపోర్ట్ తెప్పించుకోండి అని. ఎక్కడైతే మాకు కొంచెం సీరియస్ గానే ఉంది అన్న చోట స్వయంగా ఆర్డీఓ అండ్ డిఎస్పీ కూడా వెళ్ళి అక్కడ విచారణ చేశారు అని మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క వాట్ ఎవర్ రిపోర్ట్ అనేది అలిగేషన్స్ దాంట్లో ఉన్నాయో ఈ విధంగా చేస్తున్నారు అనే ఒక చర్యలు ఏవైతే అక్కడ చెప్పడం జరిగిందో అవి ఉన్నాయా లేదా అనే ఒక విషయాన్ని ఇన్ రైటింగ్ రిపోర్ట్స్ కూడా పొందుపరచడం జరిగింది. వేరెవర్ సచ్ కేసెస్
వేర్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇది కూడా ఒకటి మనం రిపోర్ట్స్ కూడా పెట్టుకున్నాం అక్కడ. రెండోది మనం డిక్లరేషన్స్ కూడా తీసుకున్నాం. మూడోది ఏం చెప్పామంటే ఎక్కడ ఎటువంటి అనుమానం ఉన్నా కూడా అబ్జర్వర్ ని ఆ ఒక డిక్లరేషన్ ఆఫ్ ద సింగిల్ కంటెస్ట్ రిజల్ట్ అండ్ ఆల్సో ద ఎలక్షన్ సర్టిఫికేట్ ని కూడా నిలిపివేయమని చెప్పారు. సో అట్లా ఒక ప్రాసెస్ ని మేము కల్పించడం జరిగింది ఈసారి. అది మరి పాజిటివ్ గానే పనిచేసిందని మేము భావిస్తూ ఉన్నాము. మేబీ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అందరికీ అర్థమై తెలిసే లోపల పర్యాప్స్ మనకి ఇంకా తక్కువ రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైం అఫిడవిట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎలా ఉండేది, మీ ఆస్తి వివరాలు చెప్పాలి, మీ పిల్లలు ఎంతమంది చెప్పాలి, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అట్లాంటివి కూడా. సిమిలర్లీ ఈ డిక్లరేషన్స్ కూడా ఇది మనం కంటెస్ట్ చేయాలంటే ఇటువంటి డిక్లరేషన్స్ మనం ఇవ్వవలసి ఉంటుంది అని వాళ్ళు తప్పకుండా కన్సల్ట్ చేసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలి అని ఆ విధంగా కన్సల్ట్ చేసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తారని మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ రిటర్న్ డాక్యుమెంట్స్ కాబట్టి అండ్ ఇట్ కెన్ ఆల్సో బి కమిటెడ్ టు కోర్టు కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్త. కొన్ని మండలాల్లో నామినేషన్ పత్రాలనే ఎత్తుపోయారు దొంగలు. అట్లాంటి భద్రత లేనప్పుడు రేపు ఈ బ్యాలెట్ బాక్సులకు భద్రత ఎట్లా ఉంటుంది మేడం? అలా ఇట్ ఇస్ ఐ డోంట్ నో, మాకు డీజీపీ గారే చెప్తారండి. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. అన్ని నామినేషన్స్ కూడా మనం మీకు తెలుసు కదా, ఒక మనిషి 3 సెట్లు ఇచ్చినట్టే మేము 3 చోట్ల దాన్ని భద్రపరుస్తాం, దాన్ని స్కానింగ్ కూడా చేసుకుంటాం. కాబట్టి మనకు ఇటువంటి సంఘటనలో ఒకటి మన దృష్టిలోకి వచ్చింది. అండ్ వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హ్యావ్ రిపోర్టెడ్ టు us and they have also taken immediate necessary action. అప్పటికే నామినేషన్స్ పర్వం ముగిసిపోయింది కాబట్టి that did not have much impact on the election process. అది విషయం చేయలేదు ఆ ఏరియా. మేడం ఇప్పుడు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మీకు. ఏమని ఇచ్చారు? నోటా ట్రీటెడ్ యాజ్ ఏ క్యాండిడేట్ ఆల్రెడీ అప్సోమ్ వేరే స్పీకర్ లో ఉంది. మరి ఇప్పుడు మీకు వివరించిన లాస్ట్ టైం ఒకసారి మనం అందరం పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కూడా చేసుకున్నాం. నోటా అనేది ఒక క్యాండిడేట్ గా చేయవచ్చున, అది ఎక్కడ ఏ స్టేట్ లో కూడా అది చేయలేదండి. అన్నిటి మీద నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలి, అలాగే సింగిల్ కంటెస్ట్ ఉంటే కూడా ఒక బ్యాలెట్ పేపర్ అనేది నిర్వహించి బ్యాలెట్ పేపర్ ద్వారానే సింగిల్ నామినేషన్ కూడా ఒక ఎలక్షన్ లాగా జరిపించాలి అనే ఒక ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఒక బిల్ అనేది దాఖలైంది. దానికి ఈసీఐ వాళ్ళు కూడా కౌంటర్ అనేది వేశారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కౌంటర్ అనేది వేశారు. అది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది అని చెప్పి మేము ఆ సెంటర్ కూడా తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఈ నాలెడ్జ్ ఉన్నది. ఎందుకంటే అత్యున్నతమైన న్యాయస్థానంలో ఈ ఒక విషయం ఆల్రెడీ ఒక పరిశీలనలో ఉన్నది కాబట్టి తదుపరి మేము కూడా ఆ ఒక ఆర్డర్స్ ని బట్టి అందరికీ అది బైండింగ్ గా ఉంటుంది కాబట్టి మేము అదే పాటిస్తామని చెప్పి నేను ఇన్ రైటింగ్ కూడా వారికి తెలియజేస్తాను. ఏ ఎలక్షన్ అయినా కూడా అది వర్తిస్తుంది, ఎవరు నోటా పెట్టుకున్నా కూడా అది వర్తిస్తుంది. ఏ సింగిల్ నామినేషన్ ఏ ఎలక్షన్ లో ఉన్నా కూడా సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ అన్నది మాకు ఇది కోర్ట్ ఫర్ దట్ మ్యాటర్ కోర్ట్ ఆర్డర్స్ మేము తప్పకుండా పాటిస్తాం. సో నౌ వి విల్ హ్యావ్ a look at this and understand more about the various arrangements that have been made for the webcasting and how we will be seeing it here in the control. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.